హలో ఫ్రెండ్స్, ఇటీవల మన ఇండియన్ రైల్వేస్ రియల్ వన్ అనే కొత్త అప్లికేషన్ను ప్రవేశపెట్టింది. ఇక్కడ మనం రైల్వే సంబంధిత పనులన్నీ ఆ యాప్ ద్వారా చేయవచ్చు. ముందుగా మనం ఈ యాప్ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు యాప్ స్టోర్లో రైల్ వన్ అని టైప్ చేయవచ్చు. తరువాత మీరు ఈ అప్లికేషన్ను చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, మీరు మీ మొబైల్కి వెళ్లి ముందుగా అప్లికేషన్ను తెరవాలి. మొదట ఈ యాప్ని ఉపయోగించి మీరు ఏమి చేయగలరో దాని గురించి ప్రాథమిక సమాచారాన్ని ఇది మీకు చూపుతుంది. ఉదాహరణకు, మీరు రిజర్వ్ చేసిన టిక్కెట్లు, ప్లాట్ఫామ్ టిక్కెట్లు, అన్రిజర్వ్డ్ టిక్కెట్లు మరియు పార్సిల్ సేవలను ఎలా బుక్ చేసుకోవాలో ఇది మీకు చూపుతుంది. మరియు మీరు పిఎన్ఆర్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. మీరు రైలు స్థితిని తనిఖీ చేయవచ్చు మరియు మీరు మీ పార్సిళ్లను అన్నింటినీ నిర్వహించవచ్చు మరియు చివరగా మీరు కొన్ని సూచనలు ఇవ్వవచ్చని మరియు మీరు భారతీయ రైల్వేలకు అభిప్రాయాన్ని కూడా ఇవ్వవచ్చని ఇది మీకు చూపుతుంది. మీరు కంటిన్యూ పై క్లిక్ చేసిన తర్వాత, అది మిమ్మల్ని లాగిన్ పేజీకి తీసుకెళుతుంది. మీకు ఇప్పటికే రైల్ కనెక్ట్ లేదా యూటీఎస్ వెబ్సైట్లలో ఖాతా ఉంటే, మీరు ఆ లాగిన్ సమాచారాన్ని ఉపయోగించి ఈ రైలోన్ యాప్లోకి లాగిన్ అవ్వవచ్చు. లేకపోతే మీరు రిజిస్టర్ ఆప్షన్పై క్లిక్ చేసి, మీ పేరు, ఇమెయిల్ చిరునామా మరియు మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక సమాచారాన్ని అందించి రిజిస్టర్ చేసుకోవచ్చు. నాకు ఇప్పటికే ఖాతా ఉన్నందున, నేను నా మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవుతాను. మీరు మొబైల్ నంబర్ను నమోదు చేసిన తర్వాత, అది మీకు ఓటీపీని పంపుతుంది. మీరు ఓటీపీని అందుకున్న తర్వాత, మీరు ఆ ఓటీపీని నమోదు చేసి లాగిన్ అవ్వవచ్చు. అప్పుడు, అది మిమ్మల్ని ఎంపిఐఎన్ సెట్ చేయమని అడుగుతుంది. మీరు 6 అంకెల పిన్ను నమోదు చేయాలి. మళ్ళీ అది మిమ్మల్ని మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు సమర్పించిన తర్వాత, రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయిందని మీకు చూపుతుంది. అది మిమ్మల్ని అప్లికేషన్ యొక్క హోమ్ పేజీకి తీసుకెళుతుంది. హోమ్ పేజీలో, మీరు అనేక ఎంపికలను చూడవచ్చు. మీరు దిగువన మీ ఖాతాపై క్లిక్ చేస్తే, అది మీకు వాలెట్ బ్యాలెన్స్ను చూపుతుంది. పాస్వర్డ్ ఎంపికను మార్చండి. మీరు మీ వివరాలను కూడా సవరించవచ్చు. మీరు మీ వాలెట్కు డబ్బును జోడించడానికి యాడ్ పై క్లిక్ చేయవచ్చు. మీకు మరింత భద్రత అవసరమైతే మీరు బయోమెట్రిక్ లాగిన్ను కూడా ప్రారంభించవచ్చు. మీరు దిగువన ఉన్న మెనూ ఎంపికపై క్లిక్ చేస్తే, అది మళ్ళీ వాలెట్కు, మీ లావాదేవీలు మరియు కొన్ని ఇతర సమాచారాన్ని చూపుతుంది. మీరు దిగువన ఉన్న మై బుకింగ్స్ ఎంపికపై క్లిక్ చేస్తే, అది మీ ఇటీవలి బుకింగ్ చరిత్రను మీకు చూపుతుంది. ఇప్పుడు, ఈ అప్లికేషన్ యొక్క ప్రధాన లక్షణాలకు వస్తే, మీరు రిజర్వ్డ్ టికెట్ ఎంపికపై క్లిక్ చేస్తే, అవసరమైన అన్ని సమాచారాన్ని ఇవ్వడం ద్వారా మీరు రిజర్వ్డ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా, మీరు అన్రిజర్వ్డ్ టికెట్ బుక్ చేసుకోవడానికి, అన్రిజర్వ్డ్ ఎంపికపై మరియు ప్లాట్ఫామ్ టికెట్ బుక్ చేసుకోవడానికి, ప్లాట్ఫామ్ ఎంపికపై క్లిక్ చేయవచ్చు. తరువాత, మీరు సెర్చ్ ట్రైన్స్ ఎంపికపై క్లిక్ చేస్తే, మీరు రైలు పేరు, నంబర్ లేదా స్టేషన్ నుండి మరియు స్టేషన్ పేర్లతో రైళ్ల సమాచారాన్ని శోధించవచ్చు. తరువాత, మీరు పిఎన్ఆర్ స్టేటస్ ఎంపికపై క్లిక్ చేస్తే, మీరు పిఎన్ఆర్ నంబర్ను నమోదు చేసి పిఎన్ఆర్ స్థితిని పొందవచ్చు. తరువాత, ట్రాక్ యువర్ ట్రైన్ ఎంపికపై క్లిక్ చేయండి. మీరు వివరాలను నమోదు చేసిన తర్వాత, మీరు మీ రైలును ట్రాక్ చేయడం ప్రారంభించవచ్చు. కోచ్
పొజిషన్ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా మీరు కోచ్ స్థానాన్ని కూడా పొందవచ్చు. ఇప్పుడు మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఆహారాన్ని బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఆర్డర్ ఫుడ్ ఎంపికను ఎంచుకోవచ్చు మరియు మీ పిఎన్ఆర్ నంబర్ను నమోదు చేసి మీ ఆహారం ఏ స్టేషన్కు డెలివరీ చేయబడాలో ఎంచుకోవచ్చు మరియు మీకు కావలసిన ఆహారాన్ని బుక్ చేసుకోవచ్చు. తరువాత మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైనా ఫిర్యాదు ఇవ్వాలనుకుంటే మీరు రైల్ మదద్ ఎంపికపై క్లిక్ చేసి ఫిర్యాదు యొక్క అన్ని వివరాలను ఇవ్వవచ్చు. ఫిర్యాదును లేవనెత్తడానికి మీరు ఫోటోలు లేదా వీడియోలను కూడా అప్లోడ్ చేయవచ్చు. ఇప్పుడు మీ ప్రయాణం పూర్తయిన తర్వాత మీరు అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే మీరు ట్రావెల్ ఫీడ్బ్యాక్ ఎంపికపై క్లిక్ చేసి అభిప్రాయాన్ని అందించవచ్చు. మీరు రీఫండ్ కోసం అభ్యర్థించాలనుకుంటే ఫైల్ రీఫండ్ ఎంపికపై క్లిక్ చేయండి. మీరు మీ ప్రయాణ తేదీ మరియు వివరాలను ఎంచుకోవచ్చు, రీఫండ్ కోసం అభ్యర్థించవచ్చు. నా దగ్గర పూర్తి చేసిన ప్రయాణాలు లేనందున నాకు ఇక్కడ ఎటువంటి సమాచారం కనిపించడం లేదు. కాబట్టి రైళ్లలో ప్రయాణించడానికి మీరు ఉపయోగించగల వేగవంతమైన మరియు ఆల్ ఇన్ వన్ యాప్లలో ఇది ఒకటి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని మీరు భావిస్తే దయచేసి లైక్ చేయండి, వ్యాఖ్యానించండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ సమయానికి ధన్యవాదాలు.